మధురా నగరాన్ని శూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు వసుదేవుడనే కుమారుడు ఉండేవాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె అయిన దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు. చెల్లెలు అంటే ఎంతో ప్రేమ కల కంసుడు ఆమెను అత్తవారింటికి రథం మీద సాగనంపుతుంటే అశరీరవాణి దేవకి గర్భంలో పుట్టిన 8వ కుమారుడు కంసుని సంహరిస్తాడని చెబుతుంది. ఇది విన్న కంసుడు తన సోదరి అయిన దేవకిని సంహరించబోతాడు. అప్పుడు వసుదేవుడు అడ్డుపడి, కంస, నీకు అత్యంత ప్రియమైన సోదరిని చంపుతావా? ఆమె కాదు కదా నిన్ను సంహరించేది. ఆమె గర్భం నుంచి జన్మించిన కుమారుడు కదా నిన్ను సంహరించేది. దేవికి గర్భంలో ఉన్న ప్రతి సంతానాన్ని నీకు తీసుకొచ్చి సమర్పిస్తాను అని చెబుతాడు. దానికి కంసుడు అంగీకరించి ఆమెను వసుదేవుని ఇంటికి పంపుతాడు. దేవకి గర్భం దాలుస్తుంది, సంతానాన్ని పొందుతుంది. దేవకి పొందిన సంతానాన్ని వెంటనే వసుదేవుడు కంసుడికి సమర్పిస్తాడు. వసుదేవుని సత్యనిష్టకు మెచ్చి, వసుదేవ, నీ 8వ సంతానం కదా నన్ను సంహరించేది. ఇప్పటికీ ఈ సంతానాన్ని తీసుకుని ఆనందించు. 8వ సంతానాన్ని తీసుకుని నాకు సమర్పించు అని కంసుడు చెబుతాడు. దాంతో వసుదేవుడు సంతానాన్ని తీసుకుని మధురా నగరం వెళ్తాడు.